గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 9వ తారీఖు నవంబర్ 2025 నుండి 15వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమయస్ఫూర్తి, అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము, అలాగే సామర్థ్యం పెరగడము, బద్ధకము లేజినెస్ తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలివితేటలు, మేధాశక్తి బాగా పెరుగుతాయి. నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ, బాధలు కానీ, సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. గృహయోగ్యత, వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు. చాలామంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి, రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడము, ఆర్థిక ఎదుగుదల, ప్రగతి, వస్తులాభము కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక. ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసిన, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా, ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించి చదువుల కోసం, వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పనవుతాయని చెప్పొచ్చు. ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా, ఏదైనా లెటర్స్ రావాలన్నా, సబ్సిడీలు, పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడం, బంధువులు కలవడం, భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం, ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం, ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమగా ఉంటారు. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి. చాలా రకాల వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ, అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ, సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి. ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. జాగ్రత్త. ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వారం అంతా కూడా వ్యాయామం చేద్దామన్నా కుదరలేకపోవడం, బయట ఫుడ్లు తినడం, జంక్ ఫుడ్లు తినడం, వీటి వల్ల అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణమయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అయితే ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు, ఇష్టపడేలా వ్యవహరిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు, సమయస్ఫూర్తితో ఉంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నా, మీరు కోరుకున్నా, మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు, కలుస్తారు. ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం మీరు ప్రయత్నం చేయొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారం. ఇక ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని అర్థం చేసుకోవడము, ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము, లేదా ఇంట్లో వ్యవస్థ మార్పు చేసుకోవడము, గొడవలు తగ్గించుకోవడం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. లేదా ఒక అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు, లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు. స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ, ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. సంతృప్తికరంగా వ్యాపారాలు సాగుతాయి. శ్రమకు తగ్గ లాభం కనపడుతుంది. ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయి లేదా అక్కడ ఒకసారి చూసుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం, జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే
ప్రకృతిని బాగా ఆస్వాదించడం, మొక్కలు నాటడం, అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు. ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ, అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ, వ్యసనాలను తగ్గించుకోవడం కానీ, ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ, వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలగుతాయని చెప్పొచ్చు. అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, మెడిటేషన్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. అలాగే చిన్న చిన్న కోరికలు, ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు, వ్యవహారాలు, ఆర్థికపరమైన మార్పులు అనుకూలిస్తాయి. అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునేది, ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాల్లో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే వ్యాపారపరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ, అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ, లేదా భూములు, బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు, స్థిరాస్తులు, చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారం, అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ, లేదా ఉద్యోగం వచ్చిందో, వివాహం కుదిరిందో, ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు. ఇక పిల్లలకి సంబంధించినటువంటి విషయాలకు బాగా ఖర్చు పెడతారు. అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు. అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి. మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చుని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడు ఎంత, ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో, ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తొత్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి, జాగ్రత్త. ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి. వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు, లబ్ధులు, పంట లాభాలు, పంట మార్పులు కనపడతాయి. అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి. విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి, విదేశీ ఉద్యోగాల వ్యవహారాల్లో అనుకూలతలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి, ఉద్యోగ మార్పులు, అనుకూలాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా భర్తకి మీకు మధ్య అనుబంధం ఏర్పడడం, ఇష్టమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. వ్యాపారస్తులను కూడా వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఆ లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది. మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము, ఆదాయము కనపడుతూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి, లేదా బలం ఉందా లేదా, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ